పీక్ 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 అంతే మొత్తానికి దురందర చూడడం జరిగింది. నిజంగా అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఇన్ని ఎడిట్స్ పెడుతున్నాయి, ఎందుకు ఇంత క్రేజీ వచ్చిందని అనుకునేవాడిని. అస్సలు తప్పులేదు, ఇంకో ఒక 100 ఎడిట్స్ పెడి తప్పులేదు. ఆ యాక్టింగ్కి, మ్యూజిక్, ఎస్పెషల్లీ అక్షయ్ కన్నా ఓరా అయితే మామూలు పీక్ లెవెల్ కాదు. అసలు అక్షయ్ కన్నా క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి మిగతా వాళ్లెవ్వరినీ కనిపించనివ్వను అనే లెవెల్లో యాక్ట్ చేశారు. రియల్లీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. బట్ ఓవరాల్ సినిమా నాకైతే ఎవరేజ్ అనిపించింది. ఇంట్రో బాగుంది, ఎండింగ్ బాగుంది, కానీ మధ్యలోనే రెహ్మాన్ డెకేత్తో ఉన్న చోట్ల తప్ప మిగతావి బోరుగొట్టేశాయి. వాళ్లు ప్లాన్స్ వేసుకోవడం, హంజా వాటికోసం వెళ్లడం, ఇవన్నీ ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ ముందుకు వెళ్లేలా చేసింది. రైటింగ్ అంత ఎంగేజ్ చేయలేదు. స్టైల్ సూపర్ బట్ సబ్స్టెన్స్ తగ్గింది. మేబీ నాకు ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉండడం వల్ల ఏమో సాటిస్ఫాక్షన్ లేదు. నన్ను ఇంకోసారి చూడమని అన్నాగాని ఓన్లీ ఇంట్రో అండ్ మధ్యలో అక్షయ్ కన్నా ఉన్న పోర్షన్స్ అండ్ క్లైమాక్స్ అంతే. ఇక మిగతావని స్కిప్ కొట్టేస్తా. అయితే నేను ముందే కొంత గమనించా, ఎడిట్స్ అన్నీ కూడా రెహ్మాన్ క్యారెక్టర్ నుంచే పడుతున్నాయి. యాక్టింగ్ నుంచి, ఆ క్యారెక్టర్ నుంచే డైలాగ్స్ కానీ, బెజియం ఇవన్నీ పడుతున్నాయి. కానీ మూవీ సబ్స్టెన్స్, థ్రిల్లింగ్, ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఎందుకు రైటింగ్ గురించి అంతగా మాట్లాడుకోవట్లేదు అనుకునేవాడిని. మేబీ ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అవ్వడం వల్ల ఏమో అనుకున్నాగాని ఆ క్యారెక్టర్ పోర్షన్స్ మాత్రమే ఎంగేజ్ చేసేని తెలుసుకోలేకపోయా. ఎందుకంటే ఆదిత్య అదర్ సూరిది సర్జికల్ స్ట్రైక్ సినిమాకి నేను ఫ్యాన్ని. అది చూసినప్పుడు అసలు ఎస్పెషల్లీ మాటలు రాకుండా అలా చూస్తూ ఉండిపోతాడు చూసావా. అక్కడ మామూలుగా ఉండదు. ఇక్కడ ఎక్కువగా హంజా అక్కడ గ్యాంగ్లో ఎలా కలిసిపోయాడు అనే దానిమీద ఫోకస్ చేశారు. బట్ యాక్చువల్లీ దొరికిపోతాడు అనే టెన్షన్తో కూడిన స్ట్రైక్స్ మిస్ చేశారు. ఎక్కడో చివర్లో తెచ్చారు, అది బాగుంది, కానీ మధ్యలో ఆ టెన్షన్ ఏం క్రియేట్ అవ్వలేదు. సో క్లియర్గా చెప్పాలంటే అక్షయ్ కన్నా క్యారెక్టర్ కనిపించిన ప్రతి సీక్వెన్స్ బాగుంది. క్యారెక్టర్ రైటింగ్ వల్లో అనేది చెప్పలేం, కానీ బట్ మిగతా సీక్వెన్సెస్ చాలా వరకు బోరింగ్గానే ఉన్నాయి నాకు. రణ్వీర్ నుంచి అయితే ఇంట్రో అండ్ క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అండ్ నాకెందుకు నెక్స్ట్ ఏంటి అనే దానిమీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎలాగో దీనికి హైలైట్గా నిలిచిన అక్షయ్ కన్నా క్యారెక్టర్ నేమో చంపేశారు. తనమీద హై అయిన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ మీద అసలు మినిమం హై లేదు. ఇంకా దీనికి ఏమనిపిస్తుంది, ఎవరి ఇష్టం బాలేదులేండి. నాకెందుకో మేకర్స్ రెహ్మాన్ డెకేత్ని మళ్లీ పెడతారని అనుకుంటున్నాంటే గతమీద గ్లింప్సెస్ వేస్తూ నర్రేట్ చేయడం అన్నమాట. బికాజ్ అక్షయ్ కన్నా చేసిన సెన్సేషన్ అలాంటిది. మరి డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ని పెట్టకుండా దింపరనుకుంటున్న పార్టని మీరేమంటారు? అలాగే ఇది చూసాక ఫ్యూచర్ కంటే పాస్ట్ మీదే మోర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మెయిన్లీ మన ఏజెంట్ జస్క్రీత్ సింగ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్. వరకు ఓన్లీ ఏజెంట్ ఫ్లాష్ బ్యాక్ అండ్ డెప్త్ పర్ఫార్మెన్సెస్ వైస్ ఆబ్వియస్లీ అందరూ 6లు కొట్టారు, కానీ అక్షయ్ కన్న ప్రతి బాల్ని బౌండరీ కాదు స్టేడియం బయటికి కొట్టేశారు. టెక్నికల్లీ సినిమా సాలిడ్, అందులో నో డౌట్ ఎక్సలెంట్. ఆదిత్య దర్ మ్యూజిక్ ఛాయిస్ చాలా బాగుంది. ఫైనల్లీ నా వరకైతే మరీ అని కాదుగాని పర్లేదు, ఎవరేజ్గా నడిపించింది. నేనైతే హిందీలోనే చూశాను. తెలుగు డబ్బింగ్ చెక్ చేసా, బాగుంది. మీ ఇష్టం మరి ఏ లాంగ్వేజ్లో అయినా, కానీ దీని విషయంలో ఒరిజినల్లే. స్టీమింగ్ ఇంత